రెవెన్యూ మీకు డిపార్ట్మెంట్ వెరీ సింపుల్ అండి. ఒక రోడ్డుని చూస్తారు, ఒక రోడ్డును గుంతలు పూడ్చింది మొన్న, మళ్ళీ అప్పుడే గుంతలు పడ్డాయి. ఎందుకు జరుగుతుంది? ఇంజనీర్ అంతా బాగుందని సంతకం పెట్టాడుగా, అదే కదా. ఎక్కడ యాక్షన్ ఉంటుంది? ఇరిగేషన్, రోడ్లు అయితే ఫిక్స్డ్ ఇన్కమేక, అంతే. అవును, దానికి కేటాయింపు దాంట్లో తింటా ఉండటమే నడుస్తూనే ఉంటది. అక్కడ బిల్లు ఇచ్చినప్పుడల్లా 10 to ఏదో ఒకప్పుడు ఏంటంటే 1% కమిషన్ అనేవాడు, ఇప్పుడు 10% to 20% రేంజ్కి వెళ్ళిపోయింది. ఈ ఈ సంపాదన మధ్యన వాళ్ళకి కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు బాబు గారి టైంలో ఇబ్బంది ఏదన్నా ఉందంటే ఈ టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు విసిగిపోతున్నారు తప్ప మిగతాది కంఫర్ట్ గానే ఉంది. ఇవాళ వీళ్ళు ఉద్యమం చేసినంత మాత్రాన మారిపోతారని నేను అనుకోను. కానీ దీనివల్ల అంటే వీళ్ళు చెప్తున్నది బాగా నష్టపోయాం అనేది, ఈ డిఎల్ విడుదల కాకపోవడం వల్ల ఈ బేసిక్ పే లేవో వీళ్ళకి పెరగవంట. అది వాళ్ళకి వచ్చే అలవెన్స్ల మీద లేదంటే హెచ్ఆర్ మీద ఇంకో దాని మీద పడుతుంది. అదంతా కూడా భారీగా నష్టపోయారు ఈ 2 ఏళ్లలో. అంటే దానివల్ల బేసిక్ పే పెంచాల్సి వస్తుంది, దానివల్ల వీళ్ళు డిఎల్ ఇవ్వట్లేదా, విడుదల చేయట్లేదా, ఏంటి ప్రభుత్వపు ఆలోచనలు? ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఉద్యోగులకు ఇవ్వడం మన ధర్మం, మన ఇవ్వాలి, అది అమలు చేసేద్దాం, ప్రజలకు సంబంధించి మిగతా చేద్దాం అని. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఓటు మనకు వచ్చేది పబ్లిక్, వీళ్ళని మనం మేనేజ్ చేయొచ్చు. అంటే అధికారంలోకి రాగానైనా పిఆర్సీ కమిటీ వేసి పెంచేవారు కదా సార్. లాస్ట్ టైం 23% పెంచిన జగన్ చేశారు కదా, వీళ్ళు 2